ఒరే అంటే అన్నారని ఏడుస్తారు కానీ పాపం బీజేపీ వాళ్ళు ఆ హిందుత్వాన్ని బలంగా కోరుకున్నోళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఓన్లీ హిందువుల వరకే పరిమితం చేయాలి అంటే అందులో పనిచేసేవాళ్ళు కానీ దాన్ని రన్ చేసేవాళ్ళు కానీ హైందవ సమాజానికి చెందిన వాళ్ళు అయితేనే మంచిది, మిగిలిన మతాలు అయితే అంత విశ్వాసం ఉంటుందని గోలగోల చేస్తున్నారంటే ఏందా ఈ పిచ్చు అనుకున్నాను నేను. కానీ 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన అరాచకం చూస్తే, శండాలను చూస్తే తప్పులేదు అనిపిస్తుంది వాళ్ళ గొడవ. ఎందుకంటే ఎంత చండాలం చేశారా, అసలు ఎంత పవిత్రమైన ప్లేస్ అది. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే దేవదేవుని సన్నిధి, ఎంత పవిత్రమైన ప్లేసు. అలాంటి పవిత్రమైన ప్లేస్ని నాశనం చేసేసారా. గోవులు చనిపోయినాయి, దాన్ని రాజకీయం చేశారు. ప్రసాదాన్ని కల్తీ చేయడం ఏంటరా, ఆ ప్రసాదం దొరికితే ఎంత పుణ్యమో అనుకుంటారా, దాన్ని కల్తీ చేయడం ఏంటరా. సరే అది అయిపోయింది. ఆ బొమ్మన అండ్ బ్యాచ్ అదేరా వీధి నాటకాలు వేసుకుంటారు కదా ఆ బ్యాచ్ ఉన్నారు కదా, మొన్న ఈ మధ్యన నానా హంగామా చేసి రోడ్డు మీద పడుకున్నాడు ఒక క్యాండిడేట్, బొమ్మన అండ్ సన్. ఆ బ్యాచ్ ఉన్నారు కదా, ఆ బ్యాచ్ రాజకీయంగా వాళ్ళ ఎలక్షన్లకి డబ్బులు కావాలంటే టీటీడీని బ్యాక్ ఆఫీస్ కింద వాడుకున్నారా. అదే న్యూస్ వస్తూ ఉంది ఇప్పుడు చూస్తూ ఉంటే. పోనీ అది అయిపోయింది. ఏదో కక్కుర్తి పడ్డారో, దేవుడి ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపారు, లేకపోతే దేవుడి డబ్బులు ఎలక్షన్కి వాడుకున్నారో, ఏదో కక్కుర్తి పడ్డారో. ఎందుకంటే వాళ్ళకి హిందుత్వం మీద అంత నమ్మకం లేదు, వాళ్ళు వేరే మతానికి చెందిన వాళ్ళు అనుకుందాం కాసేపు. నమ్మకం వాళ్ళకి తప్పే ఉంది అందులో, ఎవడ ఇంట్రెస్ట్ ఆడలేదు. కానీ దేవుడు తులాభారం డబ్బులు కూడా వాడుకోవడం ఏంట్రా. తులాభారం డబ్బులు వాడుకున్నారా, ఏం కర్మరా ఇది. చెత్త దైద్యులు దొరికారేంట్రా. ఎవరో కేసు పెట్టారట, దేవుడు తులాభారం డబ్బులు కూడా వైఎస్ఆర్సీపీ అండ్ బ్యాచ్ వాడుకున్నారు అని. కరుణాకర్ రెడ్డిని, సుబ్బారెడ్డిని, ఈ రెడ్డి బ్యాచ్ మొత్తాన్ని రెడ్ బుక్లో ఉన్నాయో లేదో తెలియదు కానీ పేర్లు గట్టిగానే తగులుకున్నారు. అయినా అంత కక్కుర్తేంటిరా, 1,00,000 కోట్లు మింగేశారు, దేవుడి సొమ్మును కూడా వదలలేదురా. ఇప్పుడు తలనీలాల డబ్బులన్నా ఉంచారా, తలనీలాల డబ్బులు కూడా స్వాహా చేసేసారా. తులాభారం డబ్బులు మింగేయడం ఏంటి, కల్తీ నెయ్యితో ప్రసాదం పాడు చేయడం ఏంటి, గోవులు చనిపోతే గోవులు రాజకీయం చేయడం ఏంటి, ఏం బతుకులు రా, ఏం చేశారు 5 ఏళ్ళు మీరు పనికి మాలిన వల్ల. అదేదో సినిమాలో డైలాగ్ లాగా, నేను సన్నాసి నా వెనకాల 10 మంది సన్నాసులు అన్నట్టు, ఆడో సన్నాసి వెనకాల 11 మంది సన్నాసులు. మంచి మంచి కట్టుబాట్లు రా. 5 ఏళ్ళకే మీరు ఎంత సినిమా చూపించారంటే నిజంగా ఇంకో 5 ఏళ్ళు ఇచ్చుంటే జనాలు చచ్చిపోతుర్రా. అది ఉన్నా మరి. బాయ్.